హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగాని మాట్లాడుతున్నాను. అయితే వాస్తవంగా చెప్పాలంటే అల్లు అర్జున్ పై సెన్సేషన్ లో ఒక క్రియేట్ నమోదైంది అనమాట. ఆ క్రియేట్ కూడా ఏంటంటే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున తొక్కిసలాట జరగడంతో ఒక మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కొడుకు అయినటువంటి అబ్బాయి కూడా తీవ్రమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారని చెప్పి మనకి వచ్చిన వార్త విషయం పైన ఈ రోజు అల్లు అర్జున్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పొద్దున్నే బెడ్రూమ్ కి వెళ్లి మరి అరెస్ట్ చేశారనమాట. అయితే దాదాపు 14 రోజులు రిమాండ్ విధించారనమాట అల్లు అర్జున్ గారికి. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ కావడంపై 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైన వార్తగా నిలిచింది అనమాట. సో మీరు కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి దాదాపు పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడడానికి సంజయ్ థియేటర్ దగ్గరకు వచ్చారు. అది కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ బాగా బిజియెస్ట్ ఏరియా అనమాట. అయితే యాజమాన్యం మాత్రం ఇక్కడ పోలీసులకి ముందుగానే నోటీస్ ఇచ్చినట్టు ఈ రోజు ఒక నోటీస్ కూడా రిలీజ్ చేసింది అనమాట. ఆ తర్వాత అల్లు అర్జున్ వెళ్ళిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ సరిగా కల్పించలేని చెప్పి వారు అన్నారు. అయితే అల్లు అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత ఒక మహిళ తీవ్రమైన జనాల మధ్య నలిగిపోవడంతో ఆమె ఊపిరాడగా చనిపోయింది. తర్వాత చిన్న కొడుకు కూడా ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనమాట. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు అది విన్న తర్వాత కూడా 25 లక్షల రూపాయల ప్రకటన ఇచ్చేశారనమాట పిల్లలకి. దాని తర్వాత కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంతో దాదాపు 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ ఒక హ్యాష్ ట్యాగ్ కూడా వైరల్ అవుతుంది అనమాట. సో మీరు కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.